చందానగర్ అనే ఏరియాలో రవి అనే యువకుడు ఒక డిగ్రీ కాలేజ్లో చదువుతూ ఉండేవాడు. ప్రతిరోజు తన బైక్ మీద స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కనపడ్డ ప్రతి అమ్మాయికి సైట్ కొడుతూ వాళ్ల చేత తిట్లు తింటూ ఉండేవాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ వెనక సీట్లో మస్తు జాగుంది, మీకేమైనా లిఫ్ట్ కావాలా? పోరా బేవర్స్, లిఫ్ట్ ఇవ్వడానికి నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వెళ్ళి మీ నాయనమ్మకివ్వు లిఫ్ట్. రవి చిల్లర చేష్టలు చూసి అతన్ని ఏ అమ్మాయి ఇష్టపడేది కాదు. ఒకరోజు రవి మల్లమ్మ సెంటర్లో చెరుకు రసం తాగుతున్నాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న బస్టాండ్లో ఒక గర్ల్స్ గ్యాంగ్ చిట్చాట్ చేయటం గమనించాడు. హే లీలా, నీ బాయ్ ఫ్రెండ్ అచ్చు సల్మాన్ ఖాన్లా ఉంటాడే. ఆ చెస్ట్, ఆ బైసెప్స్, ఓ మై గాడ్, తలుచుకుంటేనే సిగ్గేస్తుందే. ఊరుకోవే రమ్య, నా బాలుకి నీ దిష్టి తగిలేట్టుంది. అబ్బో, అంత సీన్ లేదులే, నాకు దొరుకుతాడు బాడీ బిల్డర్. ఓహో, గదన్నమాట సంగతి. నేను కూడా గా బాల్గాన్ లెక్క బాడీ బిల్డర్ అయితే నాకు కూడా మస్తు మంది గర్ల్ ఫ్రెండ్ దొరుకుతారు. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు చాలా టైం వేస్ట్ చేసినారు బై అనుకుని రవి దగ్గర్లో ఉన్న అబ్బాస్ జిమ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ సలీం అనే ఒక పర్సనల్ ట్రైనర్ని కలిసి తన గర్ల్స్ ప్రాబ్లం అంతా వివరించాడు. సలీం భాయ్, నాకు నెల దినాల్లా సల్మాన్ ఖాన్ లెక్క బాడీ కావాలి. బైసెప్, ట్రైసెప్, సిక్స్ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్, ఎన్ని ప్యాకులుంటాయని మొత్తం వచ్చేయాలి. నీకెంత కావాలంటే అంత ఇస్తా. అరే ఫికర్ నక్కో యారో, మీకి తప్పకుండా సల్మాన్ ఖాన్ భాయ్ లెక్క చేస్తా. మసల్ పెంచాక పార్టీ ఇవ్వాలే, దావత్ దేనా హోతా భాయ్. ఇలా సలీం ఇచ్చిన మోటివేషన్తో రవి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాడు. సలీం రవి చేత చాలా టఫ్ వర్కౌట్ చేయించేవాడు. ప్రతిరోజు సెషన్ అయిపోయిన వెంటనే రవి అద్దం ముందు నిలబడి తన బైసెప్స్ని టేప్తో కొలుచుకునేవాడు. ఎక్సర్సైజ్ మొదలుపెట్టి 10 రోజులైనా ఇంకా సల్మాన్ షేపు రాకపోవటంతో, అరే సలీం భాయ్, ఎంత చేసినాకి మజిల్స్ పెరుగుతలేవు, ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పరా? అదే గీ ప్రోటీన్ పౌడర్ తాగితే మసల్ జల్దీ వస్తాయి. గట్లనా? గీ ముక్క ముందే ఎందుకు చెప్పలేదే? జల్దిగా పౌడర్ ఏదో ఇయ్యరా? అదే ఇదిగో రెగ్యులరా? మరి అదేంది? గది స్పెషల్ మాల్, స్ట్రాబెర్రీ గోల్డ్. చాలా కాస్ట్లీ సరుకు, మసల్ కూడా చాలా జల్దీ జల్దీ వస్తాయి. మరి గీ రెగ్యులర్ ఎందుకు ఇచ్చినవే? నాకు ఎంత ఖర్చైనా పర్వాలే, నాకు గా స్ట్రాబెర్రీ గోల్డే కావాలి. అవి ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్ ఇచ్చేసాయి. నా దగ్గర టైంలే, జల్దీ బాడీ వేయించి పోరిని వటాయించాలి. అలా త్వరగా బాడీని పెంచాలన్న కసితో ప్రోటీన్ షేక్ తాగి ఎక్సర్సైజ్ చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జిమ్లోనే ఉండేవాడు. ఆ తర్వాత రవి ప్రోటీన్కి బాగా ఎడిక్ట్ అయ్యాడు. ఇంట్లో ఎక్కడ చూసినా ప్రోటీన్ బాటిల్సే ఉండేవి. అరే మారో యారో, మారో ఔర్ మారో. చిచి, ఇలాంటోళ్ళు నీ జిమ్కెలా వస్తారు? సల్మాన్ భాయ్, సిగ్గులేదా ఇతనికి? సారీ మేడం, మీరుగా కార్నర్కెళ్ళి వర్కౌట్ చేసుకోండి, ఉదర్ జాయియే మేడం. అరే రవి అన్నా, మారో మారో బోలే తో ఫాట్ మారతే. తుమ్కో జానీ బ్రావో బనానే కా సోచ్ రూ మై, और तुम तो ఐరన్ మ్యాన్ బన్ జా రే. నువ్వు గిట్లనే గ్యాసులు వదిలావనుకో, నా కస్టమర్లు అందరూ పారిపోతారు. అరే యారోగా ప్రోటీన్ షేకులు ఎక్కువ తాగద్దంటే సున్రే నై తుమ్, పేల్కే పీలేరే క్యా? ఇలా మోతాదుకు మించి ఎక్సెస్ ప్రోటీన్ తాగి అదే పనిగా చెస్ట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల తను అనుకున్న దానికన్నా ఎక్కువ చెస్ట్ వచ్చేసింది. ఇంతలో తను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వ్యాలంటైన్స్ డే రానే వచ్చింది. ఆ రోజు ఏదో ఒక అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని క్లీన్ షేవ్ చేసుకుని టైట్ ఫిట్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని బస్టాప్ దగ్గరికి వెళ్లాడు. సిటీ బస్టాప్లో ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా బస్ కోసం వెయిట్ చేయటం గమనించాడు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, టైం ఎంతైంది? సిస్టరా? అక్క, టైం ఎంతైంది?
ए हैंडसम नाइस बॉडी माई सेल्फ दीपक मुझसे दोस्ती करेगी